అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒంటరి ఆడవాళ్ళు, ఒంటరి మగవాళ్ళు అంటే భర్త చనిపోయినోళ్ళు, భార్య చనిపోయినోళ్ళు వాళ్ళకి ఏమనిపిస్తుందండి? ఒక ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పచ్చదనం, ఒక చిన్న ఇల్లు, కుటీరం లాంటి చిన్న ఇల్లు, ప్రశాంతంగా వాళ్ళ కూరగాయలు వాళ్ళే పండించుకునేటట్టుగా ఒంటరి జీవితం, ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ హాయిగా ఉండాలనిపిస్తుంది కదండి. ఎవరికైనా ఉంటుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఒంటరిగా ఒక మంచి కుటీరంలో చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో చక్కటి ఇంటిలో ఒంటరిగా ఉండాలని ఎవరికైనా అనిపిస్తుందండి. అలాగే ఒంటరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక కొడుకు కోడలు వాళ్ళ పిల్లల్లో వాళ్ళ మధ్యలో ఉండాలి. వాళ్ళు బాగా కొడుకు కోడలు చక్కగా ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలి, వాళ్ళ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళ పిల్లలతో సరదాగా అవి ఇవి కొనిపెట్టాలి అని ఎవరికైనా ఉంటుందండి. కానీ అవన్నీ జరిగాయి కాదు. ఎందుకంటే డబ్బు ఉంటే జరిగిద్ది, డబ్బు ఉన్నా ఆస్తి ఉన్నా అవి జరుగుతాయి. డబ్బు లేకపోతే మాత్రం అవన్నీ కలలు అన్నమాట. ఎవరైనా సరేనండి, పిల్లల్ని ఎవరు నమ్మకూడదు ఈ రోజుల్లో. ఎందుకంటే నా బంగారం ఉంది కదా, ఇంకా భర్త చనిపోయినాడు, అవి వేసుకుంటానా పెడతానా, ఎప్పుడు లాకర్లో ఉంటాయి, లేకపోతే బీరువాలో ఉంటాయి. ఈ బీరువాలో ఉండి ఏం చేసుకుంటారు, పిల్లలకి ఇస్తే వాళ్ళు వేసుకుంటారు కదా అని తప్పుగా ఎవ్వరు కూడా అనుకోబాకండి. ఎందుకంటే అవే మనకి ఏదన్నా ఆపదలు ఆదుకుంటాయి, అదే మనకి డబ్బు. మగోళ్ళు కూడానండి, ఇంకే నేను ఎంత తింటాను, ఇంత తింటానేమో, 2 పూటలు పెడితే చాలు, ఏముంది వాళ్ళు ఒక ముద్ద పెడతారు, ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ జంజాటకం నాకెందుకు, ఆ పిల్లలకి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు అని చాలామంది మగోళ్ళు అనుకుంటారు. అది కూడా చాలా పొరపాటండి. ఎవరైనా సరే మనం మన ఇష్ట ప్రకారంగా బట్టలు కట్టుకొని, మన ఇష్ట ప్రకారంగా ఎంజాయ్ చేసుకొని, మన ఇష్ట ప్రకారంగా ఏది కావాలన్నా అది తిని, మనం తిన్న తర్వాతే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ముందుగానే మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇక వేస్ట్, ఇక నరకమే, నరకం చూడాల్సిందే. ఎందుకంటే కొడుకులు మంచోళ్ళే, కోడళ్ళు బాగా ఎక్కిస్తుంటారు, వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారు, పక్కన కొడుకును మాత్రం ఎగదోస్తుంటారు. ఆ విధంగా తల్లిని కానీ తండ్రిని కానీ బాధ పెడతారు. చిన్న విషయమేనండి, తల్లి తండ్రి ఎవరైనా సరే బాధపడేదానికి, ఈ వస్తువు ఇక్కడ ఎందుకు పెట్టావు, ఇక్కడ ఎందుకు పెట్టావు, ఈ వస్తువా, ఎవరు పెట్టారు అని పిల్లల్ని గద్దిస్తుంటారు. ఆ వస్తువు ఎవరు పెట్టారా, లేకపోతే ఆ టవల్ అక్కడ ఎవరు వేసారా ఆ కోడలకు తెలుసు. కానీ పిల్లల్ని గద్దిస్తుంటుంది, తిడుతుంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ పెడతాం తెలీదా, అట్టా ఇట్టా అని మాట్లాడిద్ది. అప్పుడు మనసు చిన్న పుచ్చుకుంటాం. మన ముందే అంటారు, పిల్లల్ని దండిస్తారు. మనసు అది చిన్న విషయమేనండి, చిన్నదైనా సరే చూక్కుమంటుంది మనసు. అలాగా ఎప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో పెడితే ఇట్లనే మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళు కూడానండి, ఆడవాళ్ళైనా బంగారమైనా ఏదైనా సరే, ఆస్తి అయినా ఇల్లైనా ఏదైనా మన పేరున మనకు ఉండాల్సిందే. మనం తిని తర్వాత వాళ్ళకి మిగిలితే తీసుకోమని చెప్పాలి, అంతేగాని ముందే కానీ రాసి ఇవ్వకూడదు. చూడండి, లలిత జ్యువెలరీస్ ఆయన యజమాని, ఆస్తి మొత్తం నాదే, పిల్లలు నన్ను దరిమేయటం కాదు, నేనే పిల్లల్ని దరిమేసేంత ఉండాలి, ఆస్తి నా పేరు మీదే ఉంటుంది, నేను చచ్చిపోతే తర్వాత వాళ్ళు అనుభవిస్తారని అంటున్నాడు. కరెక్ట్ అండి ఆ మాట. ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దవాళ్ళు తెలుసుకొని ముందుగానే పిల్లలకు మాత్రం ఆస్తిపాస్తులు రాసి ఇవ్వద్దు. ఆడవాళ్ళైతే మరీనండి, ఎందుకంటే అమాయకంగా ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద వయసు వచ్చే కొద్దిగా ఇక నేనేం చేసుకుంటాను, ఇదంతా ఇవి నేనేం చేసుకుంటాను, నా బిడ్డే కదా, నా బిడ్డ నన్ను చూడకుండా ఉంటాడా అని పిచ్చి భ్రమలో చేసుకొని చాలా అగచాట్లు పాలవుతుంటారు. వాళ్ళు పెట్టేదాకా ఉండాలన్నమాట. అలాగా
ఎవ్వరు కూడా చేసుకోబాకండి. ఎందుకంటే ఇది ఎంతో మందిని చూశానండి, నేను ఇలాగా జరిగిన వాళ్ళు ఎంతో మందిని చూశాను. ఎవరైనా నాతో కూడా, నేను కూడా అంతే, ఎవరైనా ముందుగానే ఏది ఎవరికి ఇవ్వకూడదు. ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉండాలి. అలా ఉంటేనే లైఫ్ బాగుంటుంది, లేకపోతే నరకం కన్నా ఎక్కువగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.